మనకి సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. అయితే ఎప్పుడు పెట్రోల్ ధరల గురించి మనం నెగటివ్ న్యూస్ ఉంటాయి సార్, కాస్త పాజిటివ్ న్యూస్ ని బ్రేకింగ్ న్యూస్ గా మనం చూస్తున్నాం. పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నాయని ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు వస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి స్వయంగా చెప్పారు. అలాగే తగ్గించే అవకాశాలు లేకపోలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆగస్టు 15-16 తేదీల్లో భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కానుకగా ప్రజలందరికీ కూడా పెట్రోల్ రేట్లు తగ్గిస్తూ ఒక శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మొత్తం మీద పెట్రోల్ బోర్లు వాడుతున్న వారందరికీ కూడా ఒక తీపి కబురనే చెప్పాలి. పెట్రోల్ బోర్లు ఎందుకు వాడుతున్నావా అని ఫీల్ అవుతున్న వారందరికీ కూడా ఒక తీపి కబురనే చెప్పాలి. ఇప్పటికే చాలా మంది పెట్రోల్ కాకుండా డీజిల్ అన్ని బోర్లు వస్తే బాగుందని చాలా చోట్ల మనకి ఇంటర్వ్యూలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పెట్రోల్ ధరలు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందడం నిజంగా ఆశ్చర్యకరం. చాలా రోజుల తర్వాత మనం గత కొన్ని సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా పెట్రోల్ ధరలు పెరగడానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు తొలిసారిగా తాజాగా పెట్రోల్ ధరలు తగ్గించే దానిపై కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ కానుకగా భారత ప్రభుత్వం ఈ కానుకను ప్రజలకు అందించే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పెట్రోల్ ముడి సరుకు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టుగా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఇప్పుడు కూడా బ్రేకింగ్ న్యూస్ లో పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయని చెప్పాం. ఇప్పుడు తొలిసారిగా పెట్రోల్ రేట్లు తగ్గబోతున్నాయని ఒక శుభవార్తను ప్రేక్షకులకు అందిస్తున్నాం. దీనికి సంబంధించి మీద ఉన్న సమాచారం ఏంటి? ఇవాళ కేంద్ర పెట్రోలియం సహజ వనరుల మంత్రి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టబోతున్నాయి. దాని కారణంగా భారతదేశంలో మన దేశంలో పెట్రోల్ ధరలు ముఖ్యంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అతి త్వరలో ఈ తీపి కబురును ప్రజలకు అందజేయబోతున్నాం. త్వరలోనే ఆగస్టు 15 కానుకగా స్వాతంత్ర దిన వేడుకల లోపు పెట్రోల్ ధరలు తగ్గిస్తూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయనే విషయాన్ని జైపాల్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి ఈ విషయం చెప్పిన వెంటనే పెట్రోల్ ధరల విషయం పైన పెట్రోల్ కు సంబంధించినటువంటి ఉత్పత్తుల సంస్థలు కూడా ధరల విషయం పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు ఒక సమావేశాన్ని కూడా రేపు ఏర్పాటు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పెట్రోల్ ధరలు ఇప్పటిదాకా దాదాపు కేంద్ర ప్రభుత్వం యూపీఏ 2 సర్కార్లో 8 సార్లు పెట్రోల్ ధరలు, దాదాపు 10 సార్లు పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. డీజిల్ ధరలు మొదటిసారిగా మరొకసారి డీజిల్ ధరలను తగ్గించేందుకు ఇవాళ నిర్ణయం తీసుకునే విధంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ధరలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం ఉండబోతుందని జైపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై అలాగే పెట్రోల్ సంస్థలపై ఉన్నటువంటి భారాన్ని కూడా తగ్గించుకునే విధంగా ఈ పెట్రోల్ ధరలను తగ్గించే విధంగా నిర్ణయం తీసుకునే విధంగా అతి త్వరలో ఈ నిర్ణయం రాబోతుంది. శ్రీరామ్, అలాగే సురేష్, ఏ మేరకు తగ్గే అవకాశం ఉంది? ఎంత అంచనా, అంటే ఒక అంచనా ఎంత వరకు? అంటే పెంచినప్పుడు మాత్రం చాలా భారీగా 5 రూపాయలు 6 రూపాయలు అలా కూడా పెరిగింది, కానీ ఇప్పుడు ఏ మేరకు తగ్గుతుందని ఒక అంచనా అక్కడ ఉన్న నిపుణులు ఎలా అంచనా వేస్తున్నారు? అయితే ప్రస్తుతం దాదాపు 70 రూపాయలు ఉంటుంది పెట్రోల్ లీటరు. దానికి 65 రూపాయల లోపు ఈ పెట్రోల్ ధరలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ విధంగా నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, పెట్రోలియం సంస్థలు అంతర్జాతీయంగా ధరలు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని తగ్గించే అవకాశాలు కనపడుతున్నాయి. 5 రూపాయలు దాదాపు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పాజిటివ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ద పెట్రోల్ యూజర్స్. మొత్తం మీద పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ట్రెండ్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అంతర్జాతీయంగా ముడి సరుకు, ఏదైతే పెట్రోల్ ముడి సరుకు ఉందో దీనికి సంబంధించిన ధరలు ఇలాగే తగ్గుముఖం పడుతూ ఉండాలని, ఇలాగే ఉండాలని, ఖచ్చితంగా పెట్రోల్ ధరలు ఇంకా తగ్గాలని ఆశిద్దాం.